రాజమండ్రిలో అంటే ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ, మీ ఆంధ్ర ప్రాంత పంచాయతీ మాకెందుకు రాజమండ్రిలో చూసుకోండి అన్నారు. అవునండి అన్నారు. ఇక్కడ ధర్నా చేశారు కొంతమంది. సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే మీ చెల్లి పంచాయతీ ఇక్కడ ఎందుకు ఢిల్లీలో చూసుకోవచ్చు కదా అంటున్నారు. అంతే కదండి, అంతే కదా. మరి మీకు ఒకరికి రూల్, వేరే వాళ్ళకి రూల్ కదా. మీరు మాట్లాడిందే వేరే వాళ్ళు ఇస్తున్నారు మీకు కౌంటర్. సరిపోయింది, బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది నన్ను అడిగితే. అంతే కదా. ఇప్పుడు పార్టీ అన్నాక ఒకప్పుడు అర్థమైంది. ఇప్పుడు టీడీపీ కూడా ఒకప్పుడు ఉందండి, మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా తెలుగు ఆంధ్రప్రదేశ్ అన్నారు. అందుకని మీకు అక్కడ లొల్లి అక్కడే చూసుకోండి, ఆ రాష్ట్రంలో ఇక్కడ లేదు తెలుగుదేశం పార్టీ అన్నారు. అప్పుడు వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు, అప్పటికి ఇంకా ఎలక్షన్స్ కాల అన్నారు. బానే ఉంది, సరే ఒప్పుకుందాం, ఆయన మాట ఒప్పుకుందాం, ఆయన దారిలో వెళ్దాం మనం కూడా. మరి ఢిల్లీలో జరిగినప్పుడు, ఢిల్లీలో ఈడీ అన్నప్పుడు అన్ని అక్కడే ఉండే కానీ ఇక్కడ ఉండవు కదా, తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలోనే మాట్లాడాలి, తెలంగాణలో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ టైం మీరు కవిత గారు మీరు చూసారో లేదా సార్? మీరు కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు బయట చాలా మంది వచ్చి ధర్నాలు చేశారు టీఆర్ఎస్ పార్టీ. రెండోసారి ఎందుకు ధర్నాలు చేయలేదు? ఎవరు ఎక్కువ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? మల్లారెడ్డి గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, సంతోష్ రావు గారు కానివ్వండి, ముఖ్యమైన నేతలు ఎవరైనా కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానివ్వండి, ముఖ్యమైన టీఆర్ఎస్ లో వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మనం కూడా మాట్లాడితే మళ్ళీ నిరుక్కుంటామని భయపడుతున్నారు. అది ఎందుకు ఈడీతోనూ మనం వాళ్ళతో పెట్టుకోకూడదండి. మనం మంచిగా మాట్లాడాలి, మంచిగా చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళి మనం ఇంటరాగేషన్ కదా, మనం మాట్లాడుకుని వచ్చేస్తే అయిపోద్ది. అయితే మీరు రీసెంట్ గా పేపర్లో చూసే ఉంటారు, ఈ కేసీఆర్ రిలేటివ్ అయినటువంటి సంతోష్ అవునండి ఒక నవయుగ వాళ్ళది ఒక సైట్ కబ్జా చేశారటండి ఆయన. సార్ ఒకటండి, మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా చాలా కబ్జాలు చేశారంట. వాళ్ళ పార్టీలు అంటే ఎక్కువ కబ్జాలండి. కేసీఆర్ గారి ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ చుట్టాలే కదా ఎక్కువ ఉంది. హరీష్ రావు గారు, సంతోష్ గారు, వీళ్ళంతా బంధువులే. తర్వాత కేటీఆర్ గారు మామయ్య మీద కూడా వస్తున్నాయి, మనం టీవీలో చూస్తున్నాం. నవయుగ అంటే చాలా ఫేమస్, అది ఒక ఆర్గనైజేషన్. అవును, ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ఊరుకోరండి, ఆయన అపోజిషన్ పార్టీ కదా కాంగ్రెస్, మొత్తం చిట్టా తీస్తున్నారు ఒక్కొక్కరు. దాన్ని ఏమో ముందు చూద్దాం ఏం జరుగుద్దో, మనం చూడాల్సిందే. మనకి సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళేం మొదలు చిన్న దొరికినా చూస్తారు, పట్టుకుంటారు, లాక్కొస్తారు, అన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఉట్టిగా అరెస్ట్ చేయరు కదండి సిబిఐ వాళ్ళంటే, అన్ని ప్రూఫ్స్ పెట్టి అరెస్ట్ చేస్తారు. తెలంగాణ సెక్రటరీ కట్టినప్పుడు 250 కోట్లు అంటే 250 కోట్లు 300 కోట్లు వాళ్ళు ఏం చేశారంటే నామినేషన్ పద్ధతిలో ఇచ్చారంట. అంటే జనరల్ గా వాళ్ళు ఇస్తారు కాంట్రాక్ట్లకి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, అవునండి, ఫాలో అవ్వకుండా నామినేషన్ పద్ధతులు ఇచ్చేసారంట. అంటే ఆయన ఏం చేసి నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, నేను ఏం చేసిన నేనే రాజుని, ఇదే నా రాజ్యం మొత్తం, నేనేం చెప్పిన ఎర్రోలో నా తెలంగాణ ప్రజలు వింటారు, ఇక ఎప్పటికీ భూమి అనంతం అయిపోయే వరకు, భూమి మొత్తం కొట్టుకుపోయే వరకు నేనే ఇంకా కింగ్ ని అనే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా, అన్న తండ్రి కొడుకు. కానీ చాలా మంచి బుద్ధి చెప్పేశారు, బాగా కోలుకోలేకుండా అయిపోయారు ఫ్యామిలీ. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఎప్పటికైనా ఒకటండి, ఎవరైనా ₹1 ప్రజల డబ్బు తిన్నా, భూ కబ్జాలు చేసినా, మాఫియాలు చేసినా, మర్డర్లు చేసినా తప్పకుండా శిక్ష ఉంటుందండి. ఎక్కడో చోట శిక్ష ఉంటుంది. ఇక్కడ శిక్ష తప్పించుకున్నా అంటే, నేను ఒక హిందూ అమ్మాయిగా ధర్మాలు కూడా నమ్ముతాను, తప్పకుండా పైన దేవుడి దగ్గర మాత్రం ఎవ్వరు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు. దాని పేరే గరుడ పురాణం. గరుడ పురాణం విష్ణుమూర్తి గారు రాశారు, విష్ణుమూర్తి గారు చెప్పారు గరుడవంతుడి గారికి. ఏమున్నాయి నాయన అంటే ఆయన చెప్పారు. రాసింది వేదవ్యాస మహర్షి గారు, చెప్పింది విష్ణుమూర్తి గారు. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. గరుడు గారు తప్పకుండా అండి, చిన్న అబద్ధాలు చెప్పినా ఉంటాయండి. నేనైతే ఒకటే రోజుకి ఎన్నోసార్లు అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు గారు కానీ ఎవరైనా కానీ ప్రజల డబ్బు అందరూ తిన్నారండి. ఎవరైనా తక్కువ కాదు. ఎవరైనా ఇక్కడ కడిగిన ముత్యాలు అయితే ఎవరు లేరు నాకు తెలిసి, అంత మట్టి పట్టేసిన ముత్యాలే. ఆ మట్టి దులిపాలంటే కూడా చాలా టైం పడుతుంది.